మన ఛానల్ కి స్వాగతం. ఈరోజు కథ పేరు తోడు. ఉదయం 7 గంటలకే స్నానం చేసి దేవుని గదిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని లేచి హాల్లోకి వచ్చి తన కూతురితో, అమ్మా సుధేష్ణ, నేను వెళ్ళి రానా అన్నాడు చిరునవ్వుతో సంగ్రామ్. యు ఆర్ లుకింగ్ గుడ్ నాన్నా, ఆల్ ది బెస్ట్. నిన్ననే వెనుక వీధిలో ఉన్న మన ఇంటిని క్లీన్ చేయించి మొత్తం సర్ది పెట్టాను. మీరు పనయ్యాక ఆ ఇంటికే వెళ్ళండి. పనిమనిషి మధ్యాహ్నానికి భోజనం వండి పెడుతుంది అంది చిరునవ్వుతో. సంగ్రామ్ ఇంటి నుండి బయలుదేరి వీధి మలుపులో ఉన్న మున్సిపల్ పార్క్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ గ్రీన్ కలర్ సిట్టింగ్ బెంచిపై కూర్చున్న వర్ధనిని చూడగానే కళ్ళు ఆనందంతో అడుగులు పెద్దవయ్యాయి. ఆమెకు దగ్గరగా వెళ్లే కొద్దీ సంగ్రామ్ గుండె సడి సంతోషంతో మరింత వేగం పుంజుకున్నట్టు అనిపించింది. వర్ధని పక్కనే కూర్చున్న సంగ్రామ్ కొడుకు కిషోర్, సారీ నాన్నా అన్నాడు తలవంచుకుని. సంగ్రామ్ కిషోర్ భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు. థాంక్స్ రా కన్నా అంటూ. కిషోర్ నవ్వుతూ ఇంటిదారి పట్టాడు. దగ్గరగా వచ్చి నించున్న సంగ్రామ్ను చూడగానే వర్ధని ఓ వైపు సంతోషం, మరోవైపు బాధతో లేచి నుంచుంది. మాటలు గొంతు దాటి రాలేని స్థితి ఇద్దరిది. ఎలా ఉన్నావు వర్ధిని అడిగాడు సంగ్రామ్. మిమ్మల్ని వదిలి ఉన్న ఈ కొద్ది రోజులు నరకంలా గడిచాయి అంది ఆర్తిగా అతని కళ్లలోకి చూస్తూ. ఆమె కళ్లలో సన్నటి కన్నీటి పొర. అప్పటికే మసకగా మారిన అతని కంటికి మనసుకి ఆమె ప్రేమ తెలుస్తోంది. ఇన్నేళ్లైనా ఆమె చూసే చూపులకు అతని మనసున ఓ అవ్యక్త మధురానుభూతి. నిజమే, వర్ధని తనను ఎంతో మిస్ అయి ఉంటుంది. తను కూడా అంతేగా. వర్ధని కోసం ఎంతగా వేదన చెందాడు. వర్ధని చేతిని తన చేతిలోకి తీసుకుని అలా నడుచుకుంటూ అక్కడికి దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ ఆర్డర్ చేశారు. చూసుకుని తినువరు, మీద ఒలుకుతుంది అంటూ ఆవిడ మొహాన్ని కర్చీఫ్తో తుడిచి ఆవిడ తింటుంటే అపురూపంగా చూస్తున్నాడు సంగ్రామ్. నీకు ఇష్టమైన పొంగలి తెప్పించుకుని తినచ్చుగా. ఈ హోటల్లో జీడిపప్పు పొంగలి బాగుంటుందని మన సుధేష్ణ చెప్పింది అంది వర్ధని. నిజమే. కిషోర్ ఆస్ట్రేలియా వెళ్లాక అక్కడ వాడికి జాండీస్ అటాక్ అయ్యాయని తెలిసి చాలా బాధపడ్డానని తెలుసుగా. మనకు ఇష్టమైనది 1 సంవత్సరం పాటు ఆ దేవుడికి వదిలేస్తే మనం కోరిన కోరికలు తీరుతాయని ఎవరో చెప్తే నాకిష్టమైన పొంగలి తినకుండా వదిలేశాను. అప్పుడే దేవుడికి చెప్తున్నాడు సంగ్రామ్. అప్పటికే వాళ్ళిద్దరినీ గమనిస్తున్న పక్క టేబుల్ దగ్గర కూర్చున్న విశాల్ వారి దగ్గరకెళ్లి, వావ్ సూపర్ తాతయ్య గారు, ఈ వయసులో కూడా ఇంత అన్యోన్యంగా ఉన్నారు మీరిద్దరూ అన్నాడు సంగ్రామ్తో చేతులు కలుపుతూ. సంగ్రామ్ కిషోర్ను ఆశ్చర్యంగా చూస్తూ, అంటే మీ ఉద్దేశం అర్థం కాలేదు బాబూ అన్నాడు. అయ్యో తాతగారు, ఈ వయసులో కూడా మీరు మీ ఆవిడను ఇంత అన్యోన్యంగా చూసుకుంటున్నారంటే మీరిద్దరూ వయసులో ఉన్నప్పుడు ఇంకెంత సంతోషంగా ఉంటారో కదా అని నా ఆలోచన. మీ గురించి తెలుసుకోవచ్చా అన్నాడు. ఓ హదా అంటూ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కూర్చో బాబూ, నీకు వినే సమయం ఉండాలే కాని మా గురించి సంతోషంగా చెప్తాను అంటూ కుర్చీ చూపించాడు. నా పేరు సంగ్రామ్, ఈవిడ వర్ధనే. నిజానికి మీరనుకున్నట్టు మేమిద్దరం మొదటి నుండి భార్యాభర్తలు కాదు. ఈ మధ్యనే భార్యాభర్తలం అయ్యాం. మాది తూర్పుగోదావరి జిల్లా. మా నాన్నగారు మిలిటరీలో పనిచేసేవారు. అందుకే నా పేరును అప్పట్లోనే సంగ్రామ్ అని పెట్టారు. నేను అమ్మమ్మ తాతయ్యలతో కలిసి ఉండేవాళ్లం. నా 10 ఏళ్లప్పుడు వర్ధని కుటుంబం వర్ధని తండ్రి ఉద్యోగ బదిలీపై మా ఊరొచ్చారు. మా పొరుగింట్లో ఉండేవాళ్లు. చాలా కొద్ది కాలంలోనే ఇరు కుటుంబాలు ఆత్మీయులుగా మారిపోయాం. వర్ధనితో నాకు మంచి స్నేహం కుదిరింది. మా అమ్మకు ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టం. అలా వర్ధనికి జడలు వేయడం, మల్లెపూలను మాలగా కట్టి ఇవ్వడం, ఇంట్లో ఉన్న గోరింటాకు రుబ్బి వర్ధని 2 అరచేతులకు పెట్టేది. వర్ధని తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వర్ధని ఎక్కడికి వెళ్లినా నన్ను తోడుగా పంపేవారు. వర్ధని తల్లి ఏం వండినా నాకు ప్రేమగా పంపేవారు. కాలం గడిచింది. వర్ధని నేను మాకు తెలియకుండానే ఒకరినొకరం ఇష్టపడ్డాం. చూడచక్కని రూపంతో అమాయక ముగ్ధలా ఉండే వర్ధని అంటే అపురూపం. నాకు అది ప్రేమ అని తెలుసుకునే లోపే వర్ధనికి పెళ్లి కుదిరింది.
పెద్దలకు చెప్పే ధైర్యం కాని వారు ఒప్పుకోకపోతే ఎదిరించే ధైర్యం కాని మా ఇద్దరికీ లేవు. దానితో చూస్తుండగానే వర్ధని పెళ్లి జరిగి వెళ్లిపోయింది. నేను నా పిరికితనంతో వర్ధనిని కోల్పోయినందుకు ఎంతో వేదనకు లోనయ్యాను. ఏదో కోల్పోయిన వాడిలా తయారయ్యా. ఈలోపు వర్ధని తల్లిదండ్రులు హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. ఈలోపు అమ్మ నాన్నలు నాకు పెళ్లి చేశారు. అలా నా భార్య శుభ నా జీవితంలోకి అడుగుపెట్టింది. మాకు ఒక బాబు ఒక పాప. ఇప్పుడు బాబు ఆస్ట్రేలియాలో ఉద్యోగం. కూతురు అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ప్రస్తుతం కూతురి దగ్గరే ఉంటున్నాను. వర్ధని భర్త కాంట్రాక్టర్ బాగా డబ్బు సంపాదించాడు. ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్ళకి కూడా పెళ్లిళ్లైపోయాయి. 6 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా సెటిలైపోవడంతో విజయవాడలోని వృద్ధాశ్రమంలో ఉంటుందని తెలుసుకున్నాను. 3 సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది. ఒంటరితనం ఎక్కువైపోయింది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాణ్ణి. షుగర్ బీపీ ఎక్కువయ్యాయి. ఈ సమయంలో వర్ధనితో నా జీవితం తీరని కలగా ఒక లోటుగా మిగిలిపోయిందని తెలుసుకున్నా. పెరిగిన టెక్నాలజీతో వర్ధని ఆచూకీ తెలుసుకున్నా. వృద్ధాశ్రమంలో తనని కలిసా. నిజంగా ఆ క్షణం ఓ అద్భుతం. మనసులో 1000 వీణలు శృతి చేసిన భావన. ఒకరి పట్ల ఒకరికున్న ఆరాధనతో కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. అంతులేని కబుర్లు పంచుకున్నాం. నాలో ఉత్సాహం పెరిగింది. చీకటి పడే వేళకు తనని వదలలేక వదిలి ఇంటికి వచ్చేశా. తనని వదిలి వెళ్తుంటే తను చూసిన చూపు, తను భరిస్తున్న ఒంటరితనం ఎంత భయానకంగా ఉందో అర్థమై కంపించిపోయాను. ఆ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నా. కళ్ల ముందు ఎంతో గారాబంగా పెరిగిన వర్ధని అలా ఒంటరిగా ఎవరికీ పనికిరాని మనిషిగా వదిలివేయబడడం నా మనసుకు ఎంతో వేదన కలిగించింది. మరుసటి రోజు ఉదయం ఆశ్రమానికి వెళ్లి తనని తీసుకుని నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లి తనని పెళ్లి చేసుకున్నా. వృద్ధాప్యంలో నా శరీరం వడలిపోయి ఏ కోరిక లేదు, కానీ మనసు మాత్రం ఎంతగా వర్ధని తోడుని కోరుకుంటోందో అర్థమైంది. విషయం తెలిసిన పిల్లలు నానా రాద్ధాంతం చేశారు. వర్ధని భయపడిపోయింది. నేనే వర్ధనికి ధైర్యం చెప్పి పిల్లలెవరినీ కలవవద్దని వార్నింగ్ ఇచ్చాను. వర్ధనితో నే కోరుకున్న జీవితం మొదలైంది. సిగరెట్ కాల్చడం మానేశాను. ఉదయం సాయంత్రం ఇద్దరం వాక్కు వెళ్లేవాళ్లం. పనిమనిషి వచ్చి వండి పెట్టేది. ఇంటి పనులన్నీ పనిమనిషే చేసేది. ఆశ్చర్యంగా రోజులు గడిచే కొద్దీ నాకు షుగర్ బీపీ కంట్రోల్ అయ్యాయి. వర్ధని తోడుగా నా జీవితం సంతోషంగా సాగిపోయింది. అకస్మాత్తుగా ఓ రోజు నా కొడుకు వచ్చి వర్ధనిని నానా మాటలన్నాడు. వేదనతో వర్ధని తిరిగి ఆశ్రమానికి వెళ్లిపోయింది. ఆ రోజు నా బాధ వర్ణనాతీతం. గుండెల్లో నొప్పితో కూలబడిపోయా. ఆసుపత్రికి తరలించారు. మైల్డ్ హార్ట్ అటాక్ అని చెప్పారు. ఇక పిల్లల మనస్సు కరిగింది. 3 రోజుల క్రితం నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు. ఆస్ట్రేలియా నుండి సెలవుపై వచ్చిన నా కొడుకు వెళ్లి వర్ధనిని బతిమాలి తీసుకొచ్చి నాకు సంతోషాన్ని కానుకగా ఇచ్చాడు. నా కూతురు అల్లుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వర్ధని వైపు అయితే ఆమె పిల్లలు ఆమె ఊసే వద్దనుకున్నారు. ఆస్తులు పంచుకున్నారు. ఆమె బాధ్యత వద్దనుకునే ఆశ్రమంలో చేర్చారు. వర్ధని మంచితనమే ఆమె పాలిట శాపం. వర్ధని మంచితనం చేతగానితనం అయింది. ఈ దేవత అవసరం ఆమె పిల్లలకు లేదు. కాని ఈ భక్తుడికి ఆమె తోడిదే లోకం. ఇక నుండి మమ్మల్ని ఆ చావు తప్ప ఎవరూ వేరు చేయలేరు. ఇది మా కథ. ఇక వెళ్ళొస్తాం బాబూ అంటుంటే అక్కడున్న ముగ్గురి హృదయాలు బరువెక్కాయి. సంగ్రామ్ టిఫిన్ బిల్లు చెల్లించి వర్ధని చేయి పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ బయలుదేరాడు. జీవన అస్తమయ సమయంలో తోడునీడగా ఉండాలనుకుంటూ సంతోషంగా నడుస్తూ ఆశావహ దృక్పథంతో అడుగేస్తున్న వృద్ధులు సంగ్రామ్ వర్ధనిని హృదయపూర్వకంగా అభిమానంగా చూస్తూ ఉండిపోయాడు విశాల్. జీవన దశల్లో వృద్ధాప్యం చివరి దశ. అంతవరకు కుటుంబ అభివృద్ధి కోసం భరించిన కష్టాలు ఒక ఎత్తు. జీవిత చరమాంకంలోకి వస్తే వృద్ధాప్యంలో ఒంటరితనం భరించలేనిది. ఒంటరి ప్రాణం తోడు కోసం అలమటిస్తుంది. కష్టం సుఖం పంచుకునే తోడు ఉండడం ఒక వరం. సమాప్తం. ధన్యవాదాలు.
మరికొన్ని కథలు కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రేయాభిలాషి మల్టిపుల్ వేస్ తో గ్రో.